కురు వంశపు కథ ప్రాచీన భారతదేశ చరిత్రలో అల్లుకున్న ఒక వంశావళి యుగయుగాలుగా ప్రతిధ్వనిస్తోంది. ఇది శౌర్యం, ఆకాంక్ష మరియు ఒక విషాదకరమైన సంఘర్షణ యొక్క కథ. ఇది దేశ భవిష్యత్తును కొత్త రూపుకు తెచ్చింది. మహాభారతంలో చెక్కిన కథ. ఈ వంశపు మూలాలు రాజు భరతునిలో ఉన్నాయి. ఒక పురాణ పాలకుడు. అతను భూమిని ఏకం చేసి దానికి భారతవర్ష అని పేరు పెట్టాడు. అతని పాలన సమృద్ధి మరియు న్యాయమైన పాలన యొక్క కాలం. ఇది రాబోయే తరాలకు పునాదిని స్థాపించింది. భరతుని వారసులు ఈ వంశాన్ని కొనసాగించారు. ప్రతి ఒక్కరూ వంశపు పెరుగుతున్న శక్తి మరియు ప్రభావానికి తమ వంతు సహకారం అందించారు. భరతుని వంశస్థుడైన కురు, ధర్మనిష్ఠుడు మరియు శక్తిమంతుడైన రాజు, ఈ వంశానికి తన పేరును ఇచ్చాడు. అతని జ్ఞానయుత పాలనలో కురు రాజ్యం అభివృద్ధి చెందింది. దాని రాజధాని హస్తినాపురం, సంస్కృతి, సంపద మరియు విద్యకు చిహ్నంగా మారింది. రాజ్యం యొక్క ప్రభావం సుదూర ప్రాంతాలకు వ్యాపించింది. దాని పౌరులు శాంతి మరియు శ్రేయస్సును అనుభవించారు. అయితే ఇద్దరు యువరాజుల పుట్టుకతో విభేదాల బీజాలు నాటబడ్డాయి: ధృతరాష్ట్రుడు మరియు పాండు. అంధుడిగా పుట్టిన ధృతరాష్ట్రుడు పాలించడానికి అనర్హుడని భావించబడ్డాడు మరియు సింహాసనం అతని తమ్ముడు పాండుకు ఇవ్వబడింది. ఈ నిర్ణయం సంప్రదాయంపై ఆధారపడినప్పటికీ ధృతరాష్ట్రుని హృదయంలో ఒక రగులుతున్న అసంతృప్తిని రేకెత్తించింది. ఒక అసంతృప్తి చివరికి వంశాన్ని నాశనం చేస్తుంది. పాండు ఒక నైపుణ్యం కలిగిన యోధుడు మరియు న్యాయమైన రాజు. కురు రాజ్యం యొక్క భూభాగాలను విస్తరించాడు. అతని సైనిక పరాక్రమం సాటిలేనిది. అతను హస్తినాపురానికి మరింత కీర్తిని తెచ్చాడు. దురదృష్టవశాత్తు అతని పాలన ఒక ప్రాణాంతక శాపం కారణంగా అల్పకాలికంగా ఉంది. ఇది రాజ్యాన్ని అనిశ్చిత స్థితిలో ఉంచింది. ధృతరాష్ట్రుడు తన అంధత్వం ఉన్నప్పటికీ తన సలహాదారుల సలహాతో సింహాసనాన్ని అధిష్ఠించాడు. అయితే అతని అనుభవం మరియు మంచి తీర్పు లేకపోవడం, చాలా కాలంగా ఉన్న అసంతృప్తితో కలిసి అశాంతి మరియు అస్థిరత వాతావరణాన్ని సృష్టించింది. ధృతరాష్ట్రుడు మరియు అతని భార్య గాంధారికి 100 మంది కుమారులు ఉన్నారు. కౌరవులు ప్రత్యేక హక్కు మరియు అర్హత భావనతో పెరిగిన వారు తరచుగా క్రమశిక్షణ లేకపోవడంతో బాధపడేవారు. వారి పెద్దన్నయ్య దుర్యోధనుడు ప్రత్యేకంగా అసూయ మరియు అత్యాశతో కూడిన స్వభావాన్ని కలిగి ఉన్నాడు. అతను తన సోదరుల కుమారులు, పాండు యొక్క 5 కుమారులు, పాండవుల పట్ల తీవ్రమైన అసంతృప్తిని కలిగి ఉన్నాడు. పాండవులు యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు, నకులుడు మరియు సహదేవుడు జ్ఞానం, శక్తి మరియు ధర్మనిష్టతో ఆశీర్వదించబడ్డారు. వారు హస్తినాపుర ప్రజలచే ప్రేమించబడ్డారు మరియు గౌరవించబడ్డారు. వారి సద్గుణాలు ప్రకాశవంతంగా ప్రకాశిస్తున్నాయి. పెద్దవాడైన యుధిష్ఠిరుడు ధర్మం పట్ల తన అచంచలమైన నిబద్ధతకు ప్రసిద్ధి చెందాడు. అయితే భీముడు అపారమైన శారీరక శక్తిని కలిగి ఉన్నాడు. అర్జునుడు సాటిలేని వెలుకాడవు, మరియు నకులుడు మరియు సహదేవుడు వారి జ్ఞానం మరియు విధేయతకు ప్రసిద్ధి చెందారు. పాండవుల సద్గుణాలు దుర్యోధనుని అసూయను మరింత పెంచాయి. అతని అసంతృప్తి రోజురోజుకు పెరుగుతూ పోయింది. అతను వారిని తన స్వంత ఆకాంక్షలకు మరియు తన వంశ భవిష్యత్తుకు ముప్పుగా భావించాడు. దుర్యోధనుడు తన అసూయతో ప్రేరేపితుడై పాండవులకు వ్యతిరేకంగా కుట్ర పన్నడం ప్రారంభించాడు. వారిని నిర్మూలించి సింహాసనంపై తన హక్కును పొందడానికి ప్రయత్నించాడు. అతను తన సోదరులు, ముఖ్యంగా కుయుక్తుడైన శకునితో కలిసి పాండవులను బలహీనపరచడానికి మరియు హాని చేయడానికి ప్రణాళికలు రూపొందించడానికి కుట్ర చేశాడు. ఈ ప్రణాళికలు భీమునికి విషం వేసే ప్రయత్నాల నుండి లాక్షాగృహంలో పాండవులను సజీవంగా కాల్చేసే విస్తృతమైన కుట్ర వరకు ఉన్నాయి. కౌరవులు మరియు పాండవుల మధ్య పోటీ పెరిగింది. ఇది హస్తినాపురం యొక్క వాతావరణాన్ని విషపూరితం చేసింది. దుర్యోధనుని కుయుక్తులు కుటుంబంలో ఒక లోతైన చీలికను సృష్టించాయి. వారిని 2 వ్యతిరేక వర్గాలుగా విభజించాయి. కురువంశపు గౌరవనీయ కులపతి భీష్ముడు మరియు కౌరవులు మరియు పాండవులు ఇద్దరినీ గౌరవించే గురువు ద్రోణుడుతో సహా ఆస్థానంలోని పెద్దలు వారు ప్రేమించే కుటుంబం సంఘర్షణలోకి దిగడాన్ని పెరుగుతున్న ఆందోళనతో చూశారు. చివరికి ఉద్రిక్తత విధ్వంసకరమైన కురుక్షేత్ర యుద్ధంలో పేలింది. ఈ మహాకావ్య యుద్ధం కుటుంబం వ్యతిరేకంగా కుటుంబం, గురువు వ్యతిరేకంగా శిష్యుడు, స్నేహితుడు వ్యతిరేకంగా స్నేహితుడిని నిలబెట్టింది. కౌరవులు మరియు పాండవుల విస్తారమైన సైన్యాలు యుద్ధభూమిలో ఢీకొన్నాయి. భూమి స్వయంగా సైన్యాల బరువు మరియు యుద్ధ తీవ్రతతో కంపించింది. యుద్ధం 18 రోజులు కొనసాగింది. అపారమైన దుఃఖం మరియు నష్టపు కాలం. వీరులు ఉద్భవించారు మరియు పడిపోయారు. వారి శౌర్యం మరియు త్యాగాలు చరిత్రలో చెక్కబడ్డాయి. గౌరవం మరియు విధేయతకు చిహ్నమైన భీష్ముడు కురు సింహాసనం పట్ల తన ప్రతిజ్ఞకు కట్టుబడి కౌరవుల తరపున పోరాడాడు. తన విద్యార్థుల పట్ల తన ప్రేమ మరియు తన కర్తవ్యం మధ్య చిక్కుకున్న ద్రోణుడు కూడా కౌరవుల పక్షాన పోరాడాడు.
పాండవులు వారి ధర్మం మరియు కృష్ణుని జ్ఞానం ద్వారా మార్గనిర్దేశం చేయబడ్డారు. ధైర్యంగా పోరాడారు, వారి ధైర్యం మరియు నైపుణ్యం వారి పరిమితులకు పరీక్షించబడ్డాయి. కురుక్షేత్ర యుద్ధం కురువంశ నాశనానికి దారితీసింది. ధృతరాష్ట్రుని 100 మంది కుమారులు సహా లక్షలాది మంది యుద్ధభూమిలో మరణించారు. పాండవులు విజయం సాధించారు, కాని వారి విజయం చేదుగా ఉంది. అపారమైన ప్రాణనష్టం మరియు వారి కుటుంబం విచ్ఛిన్నం కావడంతో గుర్తించబడింది. యుద్ధం తరువాత దుఃఖం మరియు విధ్వంసం యొక్క జాడ మిగిలిపోయింది. ఇది భారతీయ చరిత్ర గతిని శాశ్వతంగా మార్చేసింది. కురు వంశం ఒకప్పుడు శక్తి మరియు శ్రేయస్సుకు చిహ్నంగా ఉన్నది. ఒక హెచ్చరిక కథగా మారింది. అనియంత్రిత ఆకాంక్ష, అసూయ మరియు యుద్ధపు మూర్ఖత్వం యొక్క వినాశకరమైన పరిణామాల యొక్క తీవ్రమైన జ్ఞాపిక. కురువంశపు కథ ఒక కాలాతీత పాఠంగా పనిచేస్తుంది. ధర్మం, సమగ్రత మరియు శాంతిని అన్వేషించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ఇది శక్తి యొక్క ఆకర్షణ మరియు అంతర్గత సంఘర్షణ యొక్క ప్రమాదాల గురించి హెచ్చరిస్తుంది. కుటుంబం, విధేయత మరియు ధర్మం యొక్క అన్వేషణ యొక్క శాశ్వత విలువలను హైలైట్ చేస్తుంది. యుధిష్ఠిరుడు ధర్మరాజుగా పాలన సాగించాడు, కాని కురుక్షేత్ర యుద్ధపు భయంకరమైన జ్ఞాపకాలు అతనిని ఎల్లప్పుడూ వెంటాడాయి. పాండవులు తమ పరిపాలనలో ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చారు, కాని వారి హృదయాలలో మాత్రం యుద్ధం చేసిన నష్టానికి విచారం ఎప్పటికీ ఉండిపోయింది. ఈ కథ మనకు ఒక ముఖ్యమైన నీతిని బోధిస్తుంది. అధికారం కోసం అత్యాశ, కుటుంబ కలహాలు, మరియు యుద్ధం యొక్క భయంకరమైన పరిణామాలు ఎప్పటికీ వినాశనానికే దారితీస్తాయి. ధర్మం, న్యాయం, శాంతి మరియు కుటుంబ సంబంధాల విలువను ఎప్పటికీ కాపాడుకోవాలి.